వెల్కమ్ టు ఐపీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు. సీఎంను సదర్ ఉత్సవాలకు ఆహ్వానించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కమిటీ సభ్యులు. ఈ నెల 19న ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళన నిర్వహించనున్న శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో బీసీ సంఘాల నేతల సమావేశం. ఈ నెల 18న నిర్వహిస్తున్న బంద్కి మద్దతు ఇవ్వాలని కోరిన బీసీ సంఘాల నేతలు. కోర్టుల్లో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది అన్న జాజుల శ్రీనివాస్. ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్లతో కూర్చుని చర్చించాను అన్న కొండా సురేఖ. ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడి. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా అని మీడియాకు తెలిపిన మంత్రి. చిరంజీవిని మన శంకర వరప్రసాద్ సినిమా సెట్స్ లో క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ బ్యాటర్ ను చిరంజీవి పూలమాలతో సన్మానించారు మెగాస్టార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి నెల 19న ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న సదర్ సమ్మేళన ఉత్సవాలకు ఆహ్వానించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు కమిటీ సభ్యులు సీఎం రేవంత్కు ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో సదర్ పండుగ సామాజిక సౌభ్రభత్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం అభినందించారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో బీసీ సంఘాల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న జరగబోయే బంద్కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరారు. కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని, న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలని జాజుల శ్రీనివాస్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అప్పుడు 50% పరిమితి అనేది సుప్రీంకోర్టు గనపడలే. అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రం ఏ కోర్టుకు 50% పరిమితి గుర్తురాదు, కనపడదు. బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రమే ఎక్కడ లేని 50% గుర్తుకు రావడం ఇది అన్యాయం, అక్రమం. సుప్రీంకోర్టులో ఈ దేశంలోని 60 కోట్ల మంది సుప్రీంకోర్టు వైపు చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర ధర్నా కూర్చుంటే తప్ప ఈ రిజర్వేషన్ సాధ్యం కాదు. ఆ పని చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కలవడానికి, అదేవిధంగా ఈ నెల 18వ తేదీన రాష్ట్ర బంద్ పిలిపినవ్వడం జరిగింది బీసీ జేఏసీ. ఆ బంద్కు మద్దతుగా ఇప్పటికే అనేక పార్టీలు తెలిపినాయి కాబట్టి బంద్కు మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడానికి ఈరోజు గాంధీ భవన్కు బీసీ సంఘాలు రావడం జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్లతో తన సమస్యపై చర్చించాలని తెలిపారు. వారు సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మీడియా సోదరులు ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారని, పార్టీ నాయకత్వం తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల కట్టుబడి ఉంటానని సురేఖ స్పష్టం చేశారు. మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు. వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. బీసీలకు కోర్టులు అన్యాయం చేశాయని ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బంద్ సందర్భంగా మెడికల్ షాపులు తప్ప అన్ని మూసివేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులు నడిస్తే ప్రజా ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, ఈసారి ఉద్యమం చారిత్రాత్మకంగా నిలుస్తుందని కృష్ణయ్య తెలిపారు. బీసీలకు అన్యాయం జరిగింది. హైకోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి హేతుబద్ధమైన న్యాయపరమైన
కారణం లేదు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. బంద్లో అందరూ పాల్గొవాలి. బంద్ 2 రోజుల కాలేజీలు, స్కూళ్ళు బంద్ జరపాలని యాజమాన్యాలు డిసైడ్ చేసుకున్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బంద్లో పాల్గొవాలి. అదేవిధంగా షాపులు, వ్యాపారస్తులు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఒక మెడికల్ షాపులు తప్ప పెట్రోల్ బంకులు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. వాళ్ళ యజమానులు కూడా చెప్తున్నారు పెట్రోల్ బంకులు నడిపితే పిల్లగాళ్ళంతా ఆవేశంలో ఉంటారు. సినిమా థియేటర్లు బంద్, ఆర్టీసీ బస్సులు కూడా బంద్ జరుపుతారని వాళ్ళు కూడా యజమాన్యాలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు నడిపితే పొరగాళ్ళు పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఎందుకు గతంలో బంద్ జరిపినప్పుడల్లా బస్సులు కాలబెట్టారు. మేము బస్సులు కాలబెట్టదని చెప్పంగా కూడా కాలబెట్టారు. అందుకే ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆవేశంగా ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ ఆవేశంగా ఉన్నారు. బస్సులు నడపద్దని ఆలుంటున్నారు. ప్రజలందరూ అసౌకర్యం కాదు, ఇది న్యాయం కోసం చేసే పోరాటం, ధర్మం కోసం చేసే పోరాటం. తప్పని పరిస్థితిలో ఈ బంద్ ఒక్కసారి బంద్ జరిపితే బీసీల సత్తా. బీసీలు అంటే ఎవరికి భయం? కోర్టులకు భయం లేదు, నాయకులకు భయం లేదు, మంత్రులకు భయం లేదు, ఆఫీసర్లకు భయం లేదు. బీసీలు అంటే భయపడే స్థాయికి బీసీలకు రుణాలు ఇవ్వడం లేదు, ఫీజులు ఇవ్వడం లేదు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, చిన్న చూపు చూస్తున్నారనే భావన ఉన్నది. మార్గాని భారత్ మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నకిలీ మద్యం తాగిన కారణంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని వెల్లడించారు. ఈ విషయంలో చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. నకిలీ మద్యం అమ్మిన షాపులపై కేసులు కట్టడాన్ని తక్కువగా తూతూ మంత్రంగా చేస్తున్నారని విమర్శించారు. ఎందుకు చనిపోయాడరా అని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే అంటే లెక్కర్ తాగి ఇదయ్యాడండి, అతనికి కొంత టైఫాయిడ్ ఉంది, దాని మీద లెక్కర్ తాగాడంట, చనిపోయాడు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే 19 ఏళ్ల కుర్రాడు లెక్కర్ తాగి చనిపోయాడంట. ఇక్కడే బొమ్మూరుకి చెందిన వ్యక్తి, ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి, అతను ఒకటి చనిపోయాడు, ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తాగిన లెక్కర్ ఏంట్రా అంటే మ్యాన్సన్ హౌస్ అంట. 19 ఏళ్ళు కుర్రోడు గత 5 ఏళ్ళు అంటే 14 ఏళ్ళ నుంచి తాగుతున్నాడా? ఏం మాట్లాడతారండి? 19 ఏళ్ళ కుర్రోడికి అసలు ముందర మద్యం ఎలా అమ్ముతున్నారు? 21 ఇయర్స్ కదా. అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను. అంటే 19 ఏళ్ల కుర్రోడికి ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా? ఒకటి, కంటిన్యూస్గా 3-4 రోజుల నుంచి అలా తాగి ఉంటే ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు, ఇన్ఫ్లమేషన్ వచ్చి. లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ హిట్ అయిపోతాయి. దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నకిలీ, కల్తీ అయితే చావరండి. కల్తీ అంటే వాటరో లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు. నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు. అంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇంకా ఇందులో ఈ నకిలీ మద్యం గురించి ఇంకొంచెం కాసేపు మాట్లాడితే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చిన ఈ నెల 18న జరగబోయే బంద్కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ బంద్లో పాల్గొంటారని తెలిపారు. బీసీ హక్కుల సాధనలో కాంగ్రెస్ ముందుండి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు, బంద్ను విజయవంతం చేస్తారు. విశాఖలో గూగుల్ A1 డేటా సెంటర్ ఏర్పాటు కావడం ఏపీకి ప్రత్యేక అదృష్టమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖ ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ హబ్గా మారుతుందని ఆమె పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో నిరుద్యోగత, పెట్టుబడుల కొరత కారణంగా ఆర్థిక విధ్వంసం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంపై ప్రత్యేక దృష్టి సారించబడుతున్నట్టు తెలిపారు. వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా
మా తుని నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఈ గూగుల్ AI డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా మన రాష్ట్రం వైజాగ్ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా ఇది మారబోతుంది. అందుకు నిజంగా ప్రజలు కూడా చాలామంది హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటిలో కూడా ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం. ఈ గూగుల్ డేటా AI సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా చేశారు. ఇవాళ ఈ గూగుల్ AI డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్గా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా అందరూ కూడా చాలా బాగా హర్షిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం. ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ గూగుల్ డేటా AI సెంటర్ ద్వారా కూడా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మేనిఫెస్టోలో మన యువతకి 20 లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ 2 లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే 1.33 లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి పంచబెట్టడంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ముందుంటారు. ఇదందరూ ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రికెటర్ తిలక్ వర్మ చిరంజీవిని మన శంకర వరప్రసాద్ సినిమా సెట్లో కలిశారు. ఆసియా కప్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న తిలక్ వర్మను చిరంజీవి పూలమాలతో సత్కరించారు. యువ ప్రతిభను కొనియాడిన మెగాస్టార్ చిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. తిలక్తో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చిరంజీవి ఆత్మీయత తిలక్ వర్మ అభిమానులను ఆకట్టుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలతో చర్చించి రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్కు అందరూ సహకరించాలని విహెచ్ పిలుపునిచ్చారు. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రావాలని ఏదైతే ఆలోచన చేసి యుద్ధ ప్రాతిపదిక ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నట్టు ఇవాళ 18 నాడు జరిగే ఏదైతే బంద్లో అందరూ కూడా వ్యాపారస్తులు, షాపులు వాళ్ళు, ఏది ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాకు సాయం చేయాలి, బంద్కు మీరు సహకరించాలని కోరుతున్నా. దీనికి కారణం ఏంటంటే ఇక రాకపోతే ఒకసారి ఇది పెండింగ్లు ఉంటుంది. ఇది ఒకటే కారణం. అందరూ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ముందుకు వేస్తా అంటున్నాడు. నేను తప్పనిసరిగా అన్ని పార్టీలను పిలుస్తాను. జరిగిందేదో ఇక ముందు ఎట్లా జరగాలనేది మీరే ప్రణాళిక చెప్పాలని. రాజ్యాంగంలో మార్పు తెచ్చిండ్రో దీంట్లో కూడా మార్పు రావడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయమని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇది ఫోల్డెడ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 42% దాన్ని కూడా మీరు ఆపితే ఇక ఫ్యూచర్లో మాకేం రాదురా బాబు, ఇది యుద్ధమే చేయాలి. దానికంటే ఆడదానికి కావాలి. రేపే ఎన్నికలు జరగకుండా పర్వాలే, కానీ మాకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరగాలి. ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ప్రతి పేద టీడీపీ నేత వర్మ మాట్లాడుతూ తాను ఎప్పుడూ పార్టీ ఫైర్ బ్రాండ్గానే ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో తాను, తన భార్య, తన కుమారుడు ప్రచారం చేశామని గుర్తు చేశారు. కూటమి బలోపేతం కోసం ఎప్పుడూ మౌనం పాటిస్తారని తెలిపారు. తన స్థానాన్ని పిఠాపురం ప్రజానికమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఎవడో వర్మ అని తేలికగా అనడం తగదని అన్నారు. నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను,
పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత, నా యొక్క క్రమశిక్షణ. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగు అన్నారు, ఆగాం. వర్మ పనిచేయ అన్నారు, పనిచేసాం. వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు, పంపాం. వర్మ గిరీష్ని పంపించన్నారు, పంపాం. నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి. ఇది దేనికి పనిచేశాయి? తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం, లోకేష్ గారి మీద ఉన్న గౌరవం, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది 23 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాను. నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడి ప్రకటించిందని వెల్లడించారు. విశాఖపట్నంలో దేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు కాబోతుందని చెప్పారు. డేటా సెంటర్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉంటాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఏపీ టెక్ రంగంలో కొత్త శకం ప్రారంభమవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। రాష్ట్రంలో రైతులను రాజుగా మార్చే విధంగా ఆర్థిక వ్యవసాయ రంగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో పెండింగ్లో ఉన్న వరి పంటలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి పంటను పూర్తి విలువతో కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో 1.48 మెట్రిక్ టన్నుల వరి పండింపు నమోదవుతుందని, దేశ చరిత్రలో ఇంత భారీగా ధాన్యం ఉత్పత్తి ఎప్పుడూ రాలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే దాంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ రైతుని రాజు చేయాలి అనే తపన, ఆ విషయంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ వర్షాకాలపు వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతుంది. సుమారుగా ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 lakhs మెట్రిక్ టన్స్ ధాన్యం రైతన్నలు పండించారు. దీంట్లో ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రివర్యులు కానీ కృషి ఎంతుందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది.
గూగుల్ ఐటీ దిగ్గజం విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేసుకుంటున్న 1 గిగావాట్ శక్తివంతమైన డేటా సెంటర్పై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ కోసం 200 ఉద్యోగాల ఏర్పాటుకు 28,000 కోట్ల ప్రోత్సాహం ఇవ్వబడిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఖర్చు ఎవరిది? చంద్రబాబు ప్రభుత్వమా లేదంటే చంద్రబాబు తండ్రి పుస్తమా అని ఆయన ప్రశ్నించారు. ఒక హాస్పిటల్లో మన జిల్లాలోనూ పెద్ద నాయకుడు ఫాదర్ నీరసంగా ఉంటే నేను పరామర్శించడానికి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను నేను పరామర్శించడానికి. ఆయన్ని పరామర్శించేసి నేను కిందకి దిగి వస్తున్నాను. మొన్న ఎన్నికల ముందు యావారం గ్రామం నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మన పార్టీలోనే ఉండేవారు, తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. అలాగే ఏదో మనతో విభేదించడం, మన పాలసీలు నచ్చక ఏదో వెళ్ళిపోయారు టీడీపీలోకి. ఆ అబ్బాయి ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. ఓఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి యాక్సిడెంట్ అయింది. మన పక్కూరే ఎవరు అంటే పెద్ద దూరం ఏం కాదు, ఊళ్ళోకి వెళ్తే చెప్తారు. ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ అబ్బాయిని హాస్పిటల్ తీశారు. పేరెన్నికైన హాస్పిటల్, నమ్మకమైన హాస్పిటల్, మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు అబ్బాయిని. నేను మెట్ల మీద పరామర్శ చేసి మెట్ల మీద దిగి వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు కనిపించారు. నాకు తెలుసున్న మొక్కలను ఇవన్నీ ఎక్కున్నారు. ఏంటంటే ఇలా బాబుకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఎన్నాళ్ళు పెట్టి ఉన్నారంటే 4 రోజులు అయిందండి, ఇప్పటికే 2-3 లక్షలు, రోజుకి 2.5 లక్షలు 3 లక్షలు బిల్లు అవుతుందండి అని చెప్పారు. అని చెప్తే నేను సరే వెళ్దానండి అని ఆ బాబు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది, ఆ బాబు చచ్చిపోయాడు, ఆ అబ్బాయికి డయాలసిస్ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు 2.5 లక్షలు 3 లక్షలు బిల్లు కట్టేస్తున్నారు రోజుకి. ఆ కుర్రోడి మీద ప్రేమ కొద్దింది. ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి అలా ఉంటుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మన పక్కనే మన పార్టీలో కూడా లేదు, తెలుగుదేశంలో ఉన్నారు. చచ్చిపోయినట్టు వైద్యం చేస్తున్నారు. చూడగానే అర్థమైపోయింది. అంటే రోజుకి 2-2.5 లక్షలు కట్టేస్తున్నారు. కొద్దిగా చికాకు పడి చూశాను నేను డాక్టర్లు కలిసి. నేను ఇలా బయటకు రాగానే 5 నిమిషాలు డిశ్చార్జ్ చేసి పంపిస్తారు అబ్బాయికి. లేదంటే ఇంకో 4 రోజులు వైద్యం చేసుకుని ఇంకో 10 లక్షలు కట్టించుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు. సీఎంను సదర్ ఉత్సవాలకు ఆహ్వానించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కమిటీ సభ్యులు. ఈ నెల 19న ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళనం నిర్వహించనున్న శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో బీసీ సంఘాల నేతల సమావేశం. ఈ నెల 18న నిర్వహిస్తున్న బంద్కి మద్దతు ఇవ్వాలని కోరిన బీసీ సంఘాల నేతలు. కోర్టుల్లో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది అన్న జాజుల శ్రీనివాస్. ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్లతో కూర్చుని చర్చించాను అన్న కొండా సురేఖ. ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడి. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా అని మీడియాకు తెలిపిన మంత్రి. చిరంజీవిని మన శంకర వరప్రసాద్ సినిమా సెట్స్ లో క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ బ్యాటర్ను చిరంజీవి పూలమాలతో సన్మానించారు మెగాస్టార్. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి IBTV.